ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో టీసీఎస్ ఫ్రీ అండ్ క్యూటీలో యాప్టిట్యూడ్లో కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లైక్ యాప్టిట్యూడ్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో వచ్చో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇఫ్ మీకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ బాగా వచ్చు అనిపిస్తే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఫర్ నౌ. ఓకేనా, ఫైన్. సో ఫస్ట్ క్వశ్చన్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లంలోది. సో అసలుకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటి? బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఒకటి, ఇంకా ట్రైన్స్ ఒకటి, దాని తర్వాత టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఆ 3 టాపిక్స్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. అంటే స్పీడ్, టైమ్, డిస్టెన్స్ వాటి రిలేటెడే. కానీ బోట్స్లో ఏంటంటే అప్ స్ట్రీమ్ అని ఉంటుంది, ఓకే, డౌన్ స్ట్రీమ్ అని ఉంటుంది, స్టిల్ వాటర్ అని ఉంటుంది. సో అవి ఏంటి, అసలు అప్ స్ట్రీమ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ప్లస్ మైనస్, స్ట్రీమ్ ఫ్లో ఏంటి, అవన్నీ చాలా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది కదా. సో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్కలేటర్ ఉందనుకుందాం. ఓకే, సో ఎస్కలేటర్ సమ్ మూమెంట్తో మూవ్ అవుతూ ఉంటుంది కదా స్టేర్స్. సో అలానే నార్మల్ స్టేర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎస్కలేటర్ పైకి వెళ్ళే ఎస్కలేటర్ అనుకో, మనం ఈ ఎస్కలేటర్ మీద నించుంటే మనకంటూ మోషన్ ఏమీ లేదు, మనకంటూ స్పీడ్ కానీ ఏమీ లేదు, మూమెంట్ ఏమీ లేదు. సో ఎస్కలేటర్ స్పీడ్ ఏమైతే ఉంటుందో అదే మన స్పీడ్ అవుతుంది. ఓకే, అలాంటప్పుడు ఇంకొక కేసు, ఎస్కలేటర్ మూవ్ అవుతుంది, దానితో పాటు మనం కూడా ఒక్కొక్క స్టెప్ రీచ్ అవుతున్నాం అనుకున్నాం. సో ముందు కంటే త్వరగా రీచ్ అయిపోతాం కదా. సో అప్పుడు మన స్పీడ్, ఓకే, హ్యూమన్ బీయింగ్ స్పీడ్ ప్లస్ ఎస్కలేటర్ కూడా ఉన్న స్పీడ్, ఆ రెండు యాడ్ అయ్యి మొత్తం ఎక్కువ స్పీడ్తో మనం త్వరగా పైకి వెళ్ళిపోతాం. సిమిలర్లీ ఇఫ్ ఎస్కలేటర్ పైకి వెళ్ళదు అనుకో, మనం కిందకి రావాలనుకుంటున్నాం. ఓకే, హ్యూమన్ కిందకి రావాలి. సో ఎస్కలేటర్ సమ్ 5 meters ముందుకు తీసుకెళ్ళగలిగింది అనుకో, ఆ టైంలో నేను ఇంకా స్పీడ్గా వచ్చి 6 meters వెళ్ళగలిగినంత స్పీడ్గా వెళ్తున్నాను. కానీ ఈ మూమెంట్ వల్ల 5 meters పైకి కూడా వెళ్ళిపోతున్నాను. సో ముందుకు ఎంతనే మోషన్ అవ్వగలిగింది, ఓన్లీ 1 meter మాత్రమే ముందుకు రాగలిగాను. బికాజ్ నేను మాన్యువల్గా 6 meters కిందకు వచ్చిన ఎస్కలేటర్తో పాటు ఇంకొక 5 వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇలా నేను వస్తూనే ఎస్కలేటర్తో పాటు మూవ్ అవుతున్నాను. అర్థమవుతుందా? సో అందుకు నా స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ముందుకు రాగలిగాను. ఓకే, ఫైన్. సో అలా మీరు అర్థం చేసుకుంటూనే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా సాల్వ్ చేస్తారు. సో వాటర్ ఫ్లో ఉంది అనుకుందాం, ఇలా సమ్ వాటర్ ఫ్లో ఉంది. ఇప్పుడు దాని మీద ఒక బోట్ ఉంది, ఇది బోట్ అనుకోండి కాసేపటికి. సో ఇప్పుడు స్టిల్ వాటర్ ఉందనుకో, స్టిల్ వాటర్లో బోట్ ఇలా ఉంది. సో ఆ బోట్కి ఏదైతే స్పీడ్ ఉంటుందో అదే నార్మల్ స్పీడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వాటర్ ఫ్లో ఇటువైపు వస్తుంది అనుకో, కానీ బోట్ ఇటువైపు వెళ్ళాలి. సో స్ట్రీమ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి, వాటర్కి ఆపోజిట్లో వెళ్ళాలి. సో వాటర్ కంటే తన స్పీడ్ ఎక్కువై ఉండాలి, అప్పుడే కదా వెళ్ళగలరు, లేదంటే వాటర్తో పాటు ఫ్లష్ అయిపోతాం. ఓకే, సో ఎంత, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి 5 meters వాటర్ తీసుకువెళ్ళగలదు, నేను వెళ్ళే స్పీడ్కి 7 meters వెళ్ళగలను. ఓకే, సో అప్పుడు ముందుకు ఎంత వెళ్ళగలను, ఓన్లీ 2. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే అలాగే అనమాట. సో మనం సాల్వ్ చేస్తున్నప్పుడు స్పీడ్ స్టిల్ వాటర్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ యూ అనేది స్పీడ్ ఆఫ్ బోట్ అనుకుందాం, వి అనేది స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనుకుందాం. ఓకే, వాటర్ స్పీడ్. సో నా స్పీడ్ స్ట్రీమ్ కదా, స్ట్రీమ్. సో టోటల్ స్ట్రీమ్ ఏమవుతుందంటే, ఇప్పుడు స్టిల్ వాటర్లో ఉందనుకో, బోట్కి ఏదైతే స్పీడ్ ఉందో అదే నార్మల్ స్పీడ్ అవుద్ది, అదే అప్ స్ట్రీమ్ అనుకో. ఓకే, అప్ స్ట్రీమ్ వెళ్తున్నాము అన్నప్పుడు సో స్ట్రీమ్తో పాటు వెళ్తున్నట్టు. ఓకేనా, సో సారీ, అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే స్ట్రీమ్కి ఆపోజిట్లో వెళ్తున్నట్టు. అంటే స్ట్రీమ్ ఇటువైపు వస్తుంది అనుకో, నేను మాత్రం అటువైపు వెళ్ళాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు రెండు స్పీడ్స్ ఒకదానితో ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి. సో యూ మైనస్ వి అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ అట్ ద సిమిలర్ వే డౌన్ స్ట్రీమ్. ఓకే, డౌన్ స్ట్రీమ్ వస్తున్నప్పుడు, సో అందుకు డౌన్ స్ట్రీమ్ వస్తున్నప్పుడు ప్లస్ అవుతుంది, ఎందుకంటే స్ట్రీమ్కి కూడా సమ్ మూమెంట్ ఉంటుంది, దాంతోపాటు నీ బోట్కి కూడా సమ్ మూమెంట్ ఉంది, రెండు కలిపి ఇంకా ఎక్కువ స్పీడ్తో వెళ్ళగలుగుతాం అదనమాట. సో టైమ్, డిస్టెన్స్ అవి అఫ్కోర్స్ సేమ్ ఉంటాయి ఎప్పట్లానే, స్పీడ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. అదే ట్రైన్ ప్రాబ్లమ్స్ మీరు డిస్కస్ చేశారనుకో, ట్రైన్స్లో ఏమవుతుందంటే స్టేషనరీ ఆబ్జెక్ట్, ఇఫ్ ట్రైన్కి అయితే ట్రైన్ స్టేషనరీ ఆబ్జెక్ట్ అయితే దానికి ఏదైతే లెంత్ ఉందో అది కూడా మనం డిస్టెన్స్లో యాడ్ చేస్తాం. అదే స్టేషనరీ ఆబ్జెక్ట్ ఒక పోల్ అయిందనుకో, అంటే దానికంటూ డిస్టెన్స్ ఏమీ లేదు. సో అలాంటప్పుడు ఈ డిస్టెన్స్ మినిమల్, ఓన్లీ మూవింగ్ ఆబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్ మాత్రమే, లేదంటే ప్లాట్ఫామ్ డిస్టెన్స్ అలా మాత్రమే మనం మెజర్ చేస్తాం. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో యాప్టిట్యూడ్ ఇఫ్ మీకు రాదు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అదంతా మీదే స్పెసిఫిక్ వీడియో. సో మీరు బిగినర్స్ అంటే టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏది ఎలా సెట్ చేసుకోవాలి, అదంతా ఆల్రెడీ టోల్డ్ ఇన్ దట్ వీడియో. సో అంటే ఏ గ్రూప్
ఎలా చేసుకోవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి అదంతా. సో ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, మీరు కావాలంటే చెక్ చేయండి. సో అలా బోట్స్, ట్రైన్స్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఒక సెగ్మెంట్స్ అనమాట. 3 ఒకసారి ఫిల్ చేయండి. ఓకే ఫైన్. సో వితౌట్ డిలే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో బోట్ కెన్ ట్రావెల్ విత్, మీకు ఒకవేళ ఇవి గుర్తు రాలేదనుకో, అప్ స్ట్రీమ్ అంటే ప్లస్ చేయాలా, డౌన్ స్ట్రీమ్ అంటే మైనస్ చేయాలా, అప్ స్ట్రీమ్ అంటే పైకా ఏంటి ఆపోజిట్, అదంతా కన్ఫ్యూజన్ వచ్చిందనుకో, ఏం చేస్తారంటే ఒక కొండపైకి మీరు ఎక్కాలనుకో, ఒక మౌంటైన్ మీదకి మీరు ఎక్కాలి అంటే మీకు ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలి కదా. సో మీకున్న ఎనర్జీ అలా తగ్గిపోతూ ఉంటుంది ఎక్కే కొద్దీ. సో అందుకు మైనస్ చేయాలి, అలా గుర్తుపెట్టుకోండి. అప్ స్ట్రీమ్ పైకి వెళ్ళాలన్నప్పుడు మైనస్ చేయాలి. అదే డౌన్ స్ట్రీమ్ అనుకో, మీరు పైనుంచి కిందకి రావాలి. సో నార్మల్గా మీరు రాగలిగే స్పీడ్ కన్నా ఇంకా ఎక్కువగా వచ్చేస్తారు, ఓకే, డౌన్ గ్రావిటీ వల్ల. సో అందుకు మీరు తక్కువ పెట్టినా ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళిపోతారు, తక్కువ ఎఫర్ట్ పెట్టినా. సో అలా ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళిపోగలుగుతారు, అలా ప్లస్ అనుకోండి. ఓకేనా, జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అంతే. ఫైన్. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోతే స్పీడ్ ఎంత ఇచ్చారు, 13 kmph బోట్ది స్టిల్ వాటర్లో. ఓకే, సో బోట్ స్పీడ్ ఎంత, 13 kmph. స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 4 kmph. వాళ్ళు ఏమన్నారు, డౌన్ స్ట్రీమ్ అన్నారు. డౌన్ స్ట్రీమ్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి బోట్ స్పీడ్ని స్ట్రీమ్ స్పీడ్ని. సో 13 + 4 17 kmph విల్ బి ద స్పీడ్. ఓకే, డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 68 km. సో డిస్టెన్స్ వచ్చి 68 kilometers. సో మనకి టైం కనుక్కోమన్నారు. సింపుల్ క్వశ్చన్. మనకి ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో పారామీటర్స్ అంటే km/hలో ఉందా, m/s ఉందా, అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ అన్ని కిలోమీటర్స్ అండ్ అవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది. సో మనకు కన్వర్షన్స్ ఏం అవసరం లేదు. అదే ఒకటి అవర్స్లో లేదా మినిట్స్లో ఉండి ఇంకొకటి కిలోమీటర్స్లో ఉందనుకో, అప్పుడు మనం కన్వర్షన్స్ చేసుకోవాలి. ఇదర్ మీటర్స్ అండ్ సెకండ్స్లో ఉండాలి లేదా కిలోమీటర్స్ అండ్ అవర్స్లో ఉండాలి. అది చాలా బాగా చూసుకోవాలి. ఓకేనా. సో లెట్స్ సీ. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి తెలుసు స్పీడ్ అంటే ఏంటి, 17 ఈజ్ ఈక్వల్ టు 68/t. సో 7 టేబుల్లో ఆలోచించండి. 7 4s 28 కదా. సో యూనిట్ ప్లేస్లో 8 రావాలంటే 4తో మల్టిప్లై అవ్వాలి 7కి, యూనిట్స్ ప్లేస్ మాత్రమే చూస్తే. సో 17 4s చేసి చూడండి. ఇఫ్ మీకు 17 టేబుల్ రాదు అంటే, 17 టేబుల్ వస్తే డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తారు, బట్ రాదు అంటే ప్రతిదీ చెక్ చేయలేరు కదా ఎప్పుడు అవుతుంది అని, బికాస్ 17 టేబుల్ ప్రైమ్ నెంబర్ కాబట్టి క్యాన్సిల్ కూడా చేయడం కావదు. ఓకేనా. సో 7 4s 28, 2 4 1s 4 + 2 6 68 సరిపోయింది. 17 4s. సో టైం ఎంత, 4 hours. సో 4 hours విల్ బి ది ఆన్సర్. క్లియర్. అండ్ బోట్స్ మీద ఐ హ్యావ్ నాట్ మేడ్ అ వీడియో ఎట్, బట్ ట్రైన్స్ మీద అండ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, వర్క్ అండ్ టైమ్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అండ్ మ్యాథ్స్, సింపుల్ ట్రిక్స్, డివిజిబిలిటీ రూల్స్, అవన్నీ ఐ హావ్ ఆల్రెడీ మేడ్ వీడియోస్. సో ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ బేసిక్స్ నుంచి కావాలి అంటే యూ కెన్ చెక్ అవుట్ ద వీడియోస్ యాజ్ వెల్. అండ్ TCS, RRB, గ్రూప్ డి, RRB, NTPC, ఇన్ఫోసిస్, సిస్టమ్ ఇంజనీర్ రోల్, కాగ్నిజెంట్, అవన్నిటివి ఆల్రెడీ మేడ్ ప్లేలిస్ట్. సో మీకు వాటిలో ఏదైనా లింక్స్ కావాలన్నా ఐల్ బి పుట్టింగ్ ఇన్ డిస్క్రిప్షన్, లేదా మీకు కావాలన్నా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ బి providing you the link. Okay, fine. So a train traveling at 60 kmph crosses a man in 6 seconds. What is the length of the train? చెప్పానా. ఇప్పుడు ట్రైన్ క్రాస్ అవుతుంది అన్నప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందంటే ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ట్రైన్స్ వీడియో కంప్లీట్లీ, బట్ హియర్ మాట్లాడుకుందాం. ద డిస్టెన్స్ ఏమవుతుందంటే మనకి ఏదైనా ఒక సర్టెన్ డిస్టెన్స్ క్రాస్ అవ్వాలి అని ఇచ్చారనుకో, ఆ డిస్టెన్స్ మనం కన్సిడర్ అయితే చేస్తాం, కానీ ఇక్కడ మనకి అవేమీ లేదు, ఓన్లీ ఒక మ్యాన్ని క్రాస్ అవ్వాలి. ఓకే, క్రాస్ అవ్వాలంటే ట్రైన్కి ఏదైతే లెంత్ ఉందో, అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాన్ ఉన్నారు, ఇది ట్రైన్ అనుకో, ట్రైన్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ మ్యాన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ అతనికి ట్రైన్ యొక్క ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది, తర్వాత ట్రైన్ యొక్క లాస్ట్ పార్ట్ కనిపిస్తుంది. ఈ మొత్తం అయిన జర్నీకి ఎంత టైం పట్టింది అని అడుగుతారు. సో డిస్టెన్స్ ఏమవుతుంది, ఆఫ్ కోర్స్ లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, బికాస్ ట్రైన్ వన్స్ క్రాస్ అయిపోయిందంటే అది మనకి ఇంకా కౌంట్ రాదు, ఎంతసేపు పట్టిందని అవ్వదు కదా, జస్ట్ ఆ ట్రైన్ క్రాస్ అవ్వడానికి ఎంతసేపు పట్టిందో మాత్రమే అడుగుతున్నారు. సో డిస్టెన్స్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. అండ్ మ్యాన్ తనకి నెగ్లిజిబుల్ డిస్టెన్స్ కదా, సో అది మనం కన్సిడర్ చేయం. అదే మ్యాన్ ప్లేస్లో ఇంకో స్టేషనరీ ట్రైన్ ఉందనుకో, ఇక్కడ ట్రైన్ ఉందనుకో, ఇక్కడ నుంచి ట్రైన్ వస్తుంది వేరే ట్రైన్. సో ఈ ట్రైన్ ఎంటర్ అయినప్పుడు ఈ ట్రైన్ బ్యాక్ పార్ట్తో ఈ ట్రైన్ కోయిన్సైడ్ అవుతుంది. సో ఓన్లీ ఇక్కడ చూడండి, ఇదంతా అయిపోయింది. సో ఈ పెన్ అంత ట్రైన్, మూవింగ్ ట్రైన్ ఏదైతే ఉందో దాని డిస్టెన్స్ కవర్ అయిపోయింది ప్లస్, కానీ ఈ రెండు ఇంకా డిస్టెన్స్ ఇంకా విడిపోలేదు. ఓకే, విడిపోవాలంటే ఏం జరగాలి, ఇలా ముందుకు వచ్చేయాలి. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ ట్రైన్. సో అలా ఏదైతే స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉందో
అది ఒక ట్రైన్ ఆర్ ప్లాట్ఫామ్ ఆర్ ఒక టనెల్ అలాంటిది అయి ఉంటే దానికి ఏదైతే లెంత్ ఉంటుందో అది కూడా మనం డిస్టెన్స్లో కౌంట్ చేస్తాం, యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మ్యాన్ మాత్రమే కాబట్టి తనకి నెగ్లిజిబుల్ లెంత్ కాబట్టి డిస్టెన్స్ వచ్చి ఎల్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోస్లో ఏంటంటే ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ లైక్ బేసిక్స్ నుంచి అని చెప్పాను కదా, లైక్ బిగినర్స్కి. సో మీకు ఇఫ్ యూ ఫీల్ ద ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వే మోర్ లాంగ్, అంటే మీకు ఆల్రెడీ ఆ పర్టికులర్ టాపిక్ వచ్చు అంటే యూ కెన్ స్కిప్ దట్ పర్టికులర్ క్వశ్చన్ అండ్ ఎండ్లో ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆ టాపిక్ కొత్త అంటే యూ కెన్ సీ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ దిస్ టు అవాయిడ్ యువర్ లిటిల్ టైమ్ వేస్ట్. ఓకేనా, ఫైన్. సో ట్రైన్ ట్రావెలింగ్, సో స్పీడ్ అంతా 60 kmph, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే టైం ఎంత ఇచ్చారు, 6 seconds. ఓకే, అండ్ డిస్టెన్స్ అంటే లెంత్ ఏవైతే ఇచ్చారో అవన్నీ మీటర్స్ టర్మ్లో ఇచ్చారు. ఓకే, మీటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా దట్ మీటర్స్ సెకండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి, లేదంటే కిలోమీటర్స్ అండ్ అవర్స్లా ఉండాలి. ఓకే, బట్ ఇక్కడ అన్ని సెకండ్స్ మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి దీన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తాం, 60 × 5/18 మీటర్ పర్ సెకండ్. ఇలానే ఎందుకు చేయాలి, మీటర్స్ అంటే ఏంటి, 1 kmకి ఎన్ని మీటర్స్, 1000 meters కదా, డివైడెడ్ బై 1 hourలో ఎన్ని మినిట్స్, 60 minutes ఇంటూ 1 minuteలో ఎన్ని సెకండ్స్, 60 seconds. సో 1000 kilometersని మీటర్స్లో కన్వర్ట్ చేయడానికి 1 kilometersని మీటర్లో కన్వర్ట్ చేయడానికి 1000 meters అని రాస్తాం. బై హార్స్ కదా, ఇక్కడ హార్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. సో 1 hour = 60 minutes, 1 minute into 1 minute = 60 seconds. సో ఇలా 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 5s are 2 3s are, సో 6 3s are 18, 5/18 అనమాట. ఓకేనా, సో అందుకు మనం 5/18తో మల్టిప్లై చేస్తాం. అర్థమైందా? అండ్ వన్ మోర్ థింగ్, టీసీఎస్ది ప్రీవియస్ వీడియోస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అవి ఆల్రెడీ మేడ్ అని చెప్పాను కదా, సో ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ద మోర్ పీవైక్యూస్ యూ కవర్ ఇస్ ద మోర్ మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎగ్జామ్లో ఇవి ఈజీగా ఉన్నాయి కదా అని ఇదే లెవెల్లో ఇస్తారని గ్యారంటీ లేదు. టీసీఎస్ ఎన్క్యూటీ అనేది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఛాన్స్ అవుతుంది. అండ్ ఎగ్జామ్లో ఇంకా కష్టమైన ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు, ఇంకా ఈజీ కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. బట్ టీసీఎస్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇంకా కష్టమైన ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది మీరు స్టార్ట్ చేయడానికి బిగినర్స్ అయి ఉంటే కొన్ని లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మాత్రమే. ఓకేనా, సో ఇలానే ఉంటాయి, ఈ లెవెల్లోనే ఉంటాయి, ఐ కెన్ డూ ఇట్ అని ఈ టాపిక్స్ వదిలేకండి. ఖచ్చితంగా ఇంకా టఫర్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. అండ్ అలా అని మరీ కష్టంగా ఉంది మనకి రాదు అని అనుకోకండి, బికాస్ మనకి ఎప్పుడు ఎలా ఛాన్స్ ఉంటుందో చెప్పలేం. సో జస్ట్ లెట్స్ ట్రై అండ్ సీ. ఓకేనా, ఫైన్. సో 5/18 చేసాము. 3 6s are 18, 3 20s are 60, 2 3s are 2 10s. So 5 10s are 50/3 will be the speed equal to distance ఎంత, అదే మనల్ని కనుక్కోమన్నారు డిస్టెన్స్ బై టైం టేకెన్ ఎంత, 6 seconds. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 5 6s are 300. సో 1 second. 50/3 కదా మనది స్పీడ్, సో 50/3 కాబట్టి 6 1s 3 1s 3 2s. సో డిస్టెన్స్ ఎంత అవుతుంది, 50 × 2 100. ఓకే, సో 100 meters will be the distance. Clear? Let's go to the next one. A train 800 meters long is running at a speed this one. If it travels a tunnel in 1 minute, then the length of the tunnel. చెప్పనా, ఏదైతే స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉందో ఇక్కడ దానికి కూడా డిస్టెన్స్ ఉంది. బికాస్ టనల్ అనేది ఒక గుహ. సో గుహ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నుంచి ఇంత డిస్టెన్స్ ఉంటుంది కదా, అది కూడా ఎక్స్ట్రా కవర్ చేయాలి. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అవుతుంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద టనల్. ఓకే, సో టైం ఎంత అవుతుంది, టైం మనల్ని చెప్పారు 1 minute. ఓకే, ఇవన్నీ మీటర్స్, ఇంకా మీటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవన్నీ ఉన్నాయి కదా, సో ఇది కూడా మనం సెకండ్స్లో తీసుకుందాం. సో టైం ఎంత అవుతుంది, 1 minute అంటే 60 seconds. ఓకే, అండ్ స్పీడ్ ఎంత ఇచ్చారు, 78 kmph. సో దాన్ని మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయడానికి మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ రెండు కన్వర్ట్ చేసే బదులు దీన్నే కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయొచ్చు కదా అని. కానీ ఆప్షన్స్ కూడా మనకి మీటర్స్లో ఇచ్చారు కాబట్టి అవన్నీ మనం మీటర్స్ సెకండ్స్ పారామీటర్స్లోనే కన్వర్ట్ చేద్దాం. సో 78 × 5/18 meter per second. Okay, so 3 6s are 18, 3 2s are 6, 3 6s are 18, 2 3s are 2 13s are. So 13 5s are 65/3 will be the speed equal to distance and the length of the train which is 800 meters plus length of the tunnel t అనుకుందాం by time taken ఎంత 60. Okay, so 3 1s are 3 20s are. So t ఎంత అవుతుంది, 65 × 2 130. 0 is equal
minus 800. ఓకే, 800 goes that side. సో t ఎంత అవుతుంది, 8 plus 5 13 కాబట్టి 500 అవుతుంది. సో 500 will be the answer. క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు, డౌట్ ఉన్నా సరే ప్లీజ్ ఆస్క్ మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకేనా? సో in the first 10 overs of a cricket game, the run rate was only 3.2. What will be the run rate if the remaining 40 overs to reach the target of 282 runs? See, టోటల్గా 10 ఓవర్స్, ఫస్ట్ 10 టోటల్గా 50 ఓవర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 10 ఓవర్స్ రన్ రేట్ 3.2 అంట. రన్ రేట్ అంటే 1 ఓవర్లో ఎంత స్కోర్ చేశారని. సో రన్ రేట్ 3.2 అంటే 1 ఓవర్లో 3.2 రన్స్ చేసినట్టు. సో అలా 10 ఓవర్స్లో ఎన్ని రన్స్ చేసినట్టు, 32 రన్స్ కదా. టోటల్ టార్గెట్ ఎంత, 282. సో ఇంకా తనకి ఎంత రిమైనింగ్ ఉంది, ఎంత టార్గెట్ రిమైనింగ్ ఉంది, 282 minus 30 అంటే 32 సారీ. సో ఇంకా 250 రన్స్ కొట్టాలి. దానికి ఎంత టైం వాళ్ళ దగ్గర ఉంది, ఓన్లీ 40 ఓవర్స్ ఉంది. సో రన్ రేట్ ఎంత ఉండాలి, 250 రన్స్ డివైడెడ్ బై 40 ఓవర్స్. సింపుల్. సో 0 0 4 6 24, 10 రిమైనింగ్ ఉంది, 4 2s are 8, 10 minus 2 10 minus 8 ఎంత 2, సో 25. ఓకే, సో 6.25 will be the answer. Clear? Let's go to the next one. If Jan 1, 1996 was Monday, what day of the week was Jan 1, 1997? See, ఇది క్యాలెండర్స్లో టాపిక్ అనమాట. క్యాలెండర్స్లో మనం సాల్వ్ చేసినప్పుడు 2 things మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, వెదర్ ద ఇయర్ ఇస్ లీప్ ఇయర్ ఆర్ నాట్. సెకండ్ వన్, మనకి ఏదైతే క్యాలిక్యులేషన్ ఇచ్చారో అందులో టచ్ అయ్యే ఫిబ్రవరి ఏ ఇయర్ది టచ్ అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1996 to 1997 అని ఇచ్చినప్పుడు జనవరి 1996 అంటే ఈ ఇయర్ స్పాన్లో 1996కి 7కి మధ్యలో స్పాన్ ఏదైతే ఉందో అప్పుడు ఒక ఫిబ్రవరి, అఫ్కోర్స్ అన్ని మంత్స్ వస్తాయి కదా, అందులో టచ్ అయ్యే ఫిబ్రవరి ఏ ఇయర్కి సంబంధించింది. 1996 ఫిబ్రవరియే టచ్ అవుతుంది బికాస్ జాన్లో. ఓకే, సో మనం చెక్ చేయాల్సింది 1996 అనేది లీప్ ఇయరా కాదా అని. సెకండ్ థింగ్, ఇక్కడే మిస్టేక్స్ ఎక్కువ అవుతుంటాయి. ఒక్క చిన్న నెంబర్ డిస్టెన్స్ అయితే రాంగ్ అయితే మొత్తం ఆన్సరే రాంగ్ అయిపోతుంటుంది. అందుకే అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 1996 నుంచి మార్చ్ 1997 అనుకుందాం. ఇప్పుడు టచ్ అయ్యే ఫిబ్రవరి ఏ ఇయర్ ఫిబ్రవరి అవుతుంది. అఫ్కోర్స్ 1996లో ఫిబ్రవరి ఆల్రెడీ క్రాస్ అయిపోయింది, మార్చ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ మార్చ్ వచ్చేలోపు ఫెబ్ వస్తుంది కదా, అదే ఇయర్ ఫిబ్రవరి 1997. బట్ 1997 అనేది లీప్ ఇయర్ కాదు కదా. సో ఫిబ్రవరిలో ఎక్స్ట్రా డే ఉండదు. సో ఒక డే మనకి తగ్గిపోతుంది. అందుకు మనకి 1 ఎక్స్ట్రా డే క్యాలిక్యులేట్ చేయాలా, 2 ఎక్స్ట్రా డేస్ క్యాలిక్యులేట్ చేయాలా తెలిసేది అది అది లీప్ ఇయరా కాదా అని. ఏ ఇయర్లో ఫిబ్రవరి టచ్ అవుతుందో తెలిస్తేనే మనం 1 యాడ్ చేయాలా 2 యాడ్ చేయాలా మనకి తెలిసేది. ఓకేనా? ఇప్పుడు జనరల్గా మనకి ఆల్రెడీ తెలుసు ఈ ఇయర్ మన బర్త్డే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మండే పడితే నెక్స్ట్ ఇయర్ ట్యూస్డే పడుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ వెన్స్డే పడుతుంది. ఎందుకు, దానికి కూడా ఒక రీజన్ ఉంది. బికాస్ 365 days ఉంటాయి. అదంతా లాంగ్, మనం అలా డిస్కస్ చేసుకుంటూ ఉంటే వీడియో లాంగ్ అయిపోద్ది. బట్ ఎనీవేస్ ఒకసారి స్పీడ్గా డిస్కస్ చేసుకుందాం. 365 days ఉంటుంది, అందులో 1 weekకి 7 days ఉంటాయి కదా. సో డివైడ్ చేయండి, 7 5s are 35, 1 is remaining, 7 2s are 14. సో 52 weeks వస్తాయి ఒక ఇయర్కి, ప్లస్ 1 day మిగిలిపోతుంది. సో అందుకు ప్రతి ఇయర్ గడిచే కొద్దీ 52 years కన్ఫర్మ్గా అయిపోతే ప్లస్ 1 day ఎక్స్ట్రా అవుతుంది. అందుకు మనం ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ ఒక డే ఎక్స్ట్రా వస్తుంది అనమాట. లైక్ ఈ ఇయర్ మండే అనుకో, నెక్స్ట్ ఇయర్ అదే డే ట్యూస్డే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ అదే డే వెన్స్డే అవుతుంది. కాకపోతే లీప్ ఇయర్లో ఏంటి, ఫిబ్రవరిలో 1 extra day ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఇయర్లో 52 weeks ప్లస్ 2 days ఎక్స్ట్రా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ఇయర్ ఆ డే థర్స్డే అయింది అనుకో, నెక్స్ట్ ఇయర్ సాటర్డే అవుతుంది. సో అందుకు అది లీప్ ఇయరో కాదు, అండ్ మనకి ఇచ్చిన స్పాన్ ఫిబ్రవరి ఆ ఇయర్లో టచ్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. 1996 అనేది లీప్ ఇయర్ కాదా మనం చెక్ చేయాలి, బికాస్ టచ్ అయ్యే ఫిబ్రవరి ఈ ఇయర్నే టచ్ అవుతుంది. సో 96 ఫిబ్రవరి లీప్ ఇయర్ కాదా ఎలా చెక్ చేస్తాం. సో డివైడెడ్ బై 4 చేయడమే. లీప్ ఇయర్కి ఉండాల్సిన రూల్ ఏంటంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 4 బట్ షుడ్ నాట్ బి డివిజిబుల్ బై 100. బికాస్ 100 కూడా 4 డివిజిబులే కాబట్టి మనం అలా అనుకుంటాం. బట్ 100తో డివిజిబుల్ అవ్వకూడదు. షుడ్ బి డివిజిబుల్ బై 4, షుడ్ బి డివిజిబుల్ బై 4 అండ్ బై 400 అంటే 400తో కూడా డివిజిబుల్ అవ్వచ్చు. అలా అయినా ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఈజ్ అ లీప్ ఇయర్, ఈవెన్ దో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 100, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 400 కాబట్టి అది లీప్ ఇయర్. బట్ 1900 లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 100 బట్ నాట్ బై 400 కాబట్టి. ఓకేనా? ఫైన్.
సో ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 4. 1996 4తో డివిజిబుల్ అవుతుందా లేదా? నేను ఆల్రెడీ చెప్పాను 2000 అనేది లీప్ ఇయర్. సో తనకన్నా 4 years వెనక్కి వస్తే 1996 అది లీప్ ఇయర్ అవుతుంది. బట్ క్యాల్కులేట్ చేసి చూద్దాం. 4 4s 16, 39, 4 9s 36, 3 4 9s 36. ఓకే, సో సింపుల్గా క్యాల్కులేట్ అయిపోయింది, డెసిమల్స్ ఏం రాలేదు. సో ఆ ఇయర్ లీప్ ఇయర్ మనకి టచ్ అయ్యేది కూడా జాన్ టు జాన్ కాబట్టి ఇదే ఫిబ్రవరి. సో ఈ రోజుకి 2 days మనం యాడ్ చేయాలి. మండేకి 2 days యాడ్ చేస్తే వెన్స్డే. సో వెన్స్డే విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్, లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్. ఇన్ హౌ మెనీ టైమ్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఎ డే? ఇందులోనే చాలామంది మనం రాంగ్ చేస్తుంటాం. మనం ఏమనుకుంటాం, ఒక డేలో 24 hours ఉంటాయి కదా, సో టచ్ అయ్యేది కూడా 24 times కోయిన్సైడ్ అవుతుంది. సో 24 విల్ బి ది ఆన్సర్ అని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం, బట్ ఇట్స్ ఇన్కరెక్ట్. మనం ఒకవేళ క్లాక్ కన్సిడర్ చేస్తే 12, 6, 4, 3 and 9 ఇవి రెండు ఇలా మనం కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కోయిన్సైడ్ అయింది అనుకో 12 o'clock దగ్గర, తర్వాత 1 o'clock దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఈ స్పాన్కి ఎంత టైం పట్టింది? 60 minutes పట్టలేదు, మనకి 65 minutes పట్టింది. బికాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు 1 o'clock అయిన టైంకి 1 hour అవుతుంది కదా ఎగ్జాక్ట్లీ. సో 1 o'clock అయిన టైంకి క్లాక్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అఫ్ కోర్స్. కానీ మళ్ళీ కోయిన్సైడ్ అవ్వాలంటే 5 minutes ఎక్స్ట్రా రన్ అవ్వాలి. ఓకే, సో 65 minutes తర్వాత కోయిన్సైడ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 1:05 దగ్గర కోయిన్సైడ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ అవుతుంది? అఫ్ కోర్స్ 2:10 దగ్గర. చిన్నవి డిఫరెన్స్ ఉంటుంది అనుకో, ఎగ్జాక్ట్గా కాదు, బట్ ఎనీవేస్. సో అలాంటప్పుడు మళ్ళీ ఇంకో 65 minutes అయిన తర్వాత, సో ఎవ్రీ 65 minutesకి ఒక్కసారి క్లాక్ మీట్ అవుతూ ఉంటుంది. అలా డేలో ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours ఇంటూ 60 minutes. సో డేలో ఇన్ని మినిట్స్ ఉంటాయి డివైడెడ్ బై ప్రతి 65 minutesకి ఒకసారి మీట్ అవుతుంది కాబట్టి 65. సో 5 13s 65, 5 12s 60. సో 12 square 1 ఇలా మీరు డివైడ్ చేసుకుంటూ వెళ్తే 24 into 12 ఎంత? 12 square 144. సో 144 into 2. 4 2s are 8, 4 2s are 8, 2 1s are 2. So 288 by 13. 13 2s are 26, 13 2s are 26 point something వస్తుంది. సో డేలో ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతున్నట్టు? 22 times మాత్రమే కోయిన్సైడ్ అవుతున్నట్టు. ఓకేనా? ఫైన్, లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్. సో దిస్ విల్ బి యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఈ మోడల్ మీద ఐవ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ యూ మెనీ టైమ్స్ ఇన్ అవర్ ఛానల్ ఓన్లీ. సో అందుకే ఐమ్ స్కిప్పింగ్ దిస్ ఫర్ నౌ. సో దిస్ విల్ బి యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. నౌ ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దీని సొల్యూషన్ మీకు అర్థం కాకపోయినా చెప్పండి. ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆర్ నెక్స్ట్ షార్ట్. ఓకే, ఫైన్. సో దిస్ is the last problem of today's video. See, Ram bought certain number of pens at certain cost, and due to approach of expiry date, he had to sell half of them at loss of 10%. బట్ ఓవరాల్గా 20% ప్రాఫిట్ రావాలంటే రిమైనింగ్ హాఫ్ని ఎంత కమ్మాలి? ఇప్పుడు అతను ఎన్ని కొన్నారో మనకు తెలియదు. ఓకే, అమ్మినప్పుడు ఒక్కొక్కటి ఎంత కొన్నారో ఎంత కమ్మారో అసలు మన దగ్గర ఏ డేటా లేదు, ఓన్లీ పర్సంటేజెస్ ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్ మెనీ టైమ్స్ దట్ మనకి ఎప్పుడైనా వాల్యూస్ ఇవ్వకుండా ఓన్లీ పర్సంటేజెస్ మాత్రమే ఇచ్చినప్పుడు మనం సింగిల్ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ని ఇదర్ 1 rupee or 10 rupees or 100 rupees మన కన్వీనియన్స్ బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే టోటల్ తను 100 pens కొన్నారనుకుందాం, అండ్ 1 pen యొక్క కాస్ట్ 1 rupee అనుకుందాం. ఓకే, సో 100 pensకి తన కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ వచ్చి 100 rupees. బట్ తనకి ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత? 20% ప్రాఫిట్ కావాలి. సో 100లో 20% ఎంత? 20 rupees. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 120 rupees. ఓకే, కాస్ట్ ప్రైస్ 100 rupees, సెల్లింగ్ ప్రైస్ 120 rupees. అది వాళ్ళకి కావాల్సింది. ఓకే, ఇప్పుడు ఈ 100 pensని 2 separate వేస్లో సెల్ చేశారు. ఒకటి ఎట్ అ లాస్ ఆఫ్ 10%. ఓకే, సో 50 items సెపరేట్ చేస్తే ఈ 50 itemsని 10% లాస్లో సెల్ చేశారంట. సో 50లో 10% అంటే ఎంత? 5 rupees. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 50 itemsకి? 50 rupees. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 45 rupees. ఓకేనా? నెక్స్ట్ తనకి టోటల్ సెల్లింగ్ ప్రైస్ 120 రావాలి, బట్ ఇక్కడ ఓన్లీ 45 rupees మాత్రమే సంపాదించగలిగారు. సో 120 - 45 ఎంత? 120, 45, 10 - 5 5, 11 - 4 is 7. సో ఇంకా తను ఈ మొత్తం ఐటమ్స్ని 75 rupeesకి సెల్ చేస్తేనే టోటల్ 120 rupees అతను ఎర్న్ చేయగలుగుతారు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 50 itemsకి? 50 rupees. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి? 75 rupees. అఫ్ కోర్స్. సో ఇక్కడ నుంచి మనం సింపుల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం.
selling price minus cost price 75 minus 50, 25 rupees will be the profit by cost price ఎంత 50 into 150 ones are 50 twos are 25 twos are 50% will be the answer. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎప్పుడైనా పర్సంటేజెస్ లైక్ కాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ పర్సంటేజెస్లో క్వశ్చన్ మొత్తంలో మనకి ఎక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ ఇవ్వలేదు, ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఇచ్చారంటే వాల్యూ అజ్యూమ్ చేసుకోవడం ఇలా ఏదైనా మన కన్వీనియన్స్ బట్టి అలా మనం చేసుకుంటే ఈజీగా వచ్చిన వాల్యూస్ బట్టి మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ టు consider subscribing for regular updates and give us a like which gives a lot of support and see you tomorrow. Bye.